అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు ఫోటోలు తీసుకొని పైసలు పల్లిపి మండల తలమడు మా విలేజ్లో ప్రాథమిక సహకార సంఘం ద్వారా యూరియా డిఏపి ఇవ్వడం జరుగుతుంది. యూరియా కోసం బాగా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్క రైతుకు 2 బస్తాలు తప్ప ఎక్కువ ఇచ్చలేదు. ప్రతి ఒక్క రైతు చేనుల పనులు పెట్టి యూరియా కోసం ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కొద్దిగా యూరియాని కానీ డిఏపిని కానీ బీజీరో తేరా కానీ అందుబాటులో ఉంటాయి కదా అని మా యొక్క పల్లిపి రైతు సమక్షంలో కోరడం జరుగుతుంది. రిపోర్టరా మంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ యూరియా సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. సరిపడా యూరియా సప్లై చేయట్లేదు అంటున్నారు. ఇదంతా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో ఎక్కువగా సమస్య ఉంది. అయితే యూరియా ఎకరానికి ఒకే బస్తా ఇస్తామని పాస్బుక్లు తీసుకొని ఆన్లైన్ ఎంట్రీ చేస్తున్నారు. మాకు ఇబ్బందికరంగా ఉంది. ఒక బస్తా యూరియా సరిపోవట్లేదు. దీనిపై వ్యవసాయ అధికారులు, జిల్లా అధికారులు సకాలంలో స్పందిస్తలేరు. దీన్ని
మేము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సీరియస్గా స్పందించాలి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి దీనిపై స్పందించాలి. యూరియా కొరతను వెంటనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న యూరియా కొరతను వెంటనే అరికట్టే విధంగా చూడాలి. ముఖ్యంగా యూరియా కొరత లేకుండా చూడాలని చెబుతున్న పరిస్థితి. ఈ సమయం అంతా విత్తనాలు నాటిన సమయం, వెంటనే పత్తికి కానీ పత్తి ఇతర పంటలకు కానీ అదేవిధంగా నారు పంటలకు కానీ ముఖ్యంగా యూరియా ఎక్కువ ఈ ప్రాంతంలో వాడతారు కాబట్టి యూరియా రైతులకు అత్యవసరమైంది కాబట్టి ఆ యూరియా సప్లై కాస్త పూర్తి స్థాయిలో యూరియా డీలర్లు కొంత అవకతవకలకు పాల్పడుతున్నారు. రాజకీయ నాయకులు చెప్పిన వారికి వందల కొద్ది బ్యాగులు ఇస్తున్నారు. కొంతమంది బ్లాక్లో డీలర్లకు అమ్ముకుంటున్నారు. సొసైటీ ద్వారా వస్తున్న బ్యాగ్స్ ఏదైతే ఉన్నారో డీలర్లకు బ్లాక్లో అమ్ముకుంటున్నారు. మాకు అన్యాయం జరుగుతుందని రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా మారింది. వరుసగా లైన్లు పెట్టుకుంటున్నారు, చెప్పులు పెట్టుకుంటూ, పాస్బుక్లు పెట్టుకుంటూ, అదేవిధంగా వాళ్ళు తెచ్చిన కవర్స్ పెట్టుకొని వరుసగా సీరియల్ ఉన్న పరిస్థితి. ఇది ఆదిలాబాద్ జిల్లా మామిడ మండల ప్రాంతంలో జరిగింది. ఇదంతా కూడా అంటే మామిడనే కాకుండా ఆసిఫాబాద్, నిర్మల్, కెరమెరి, ఆదిలాబాద్, అదేవిధంగా మంచిర్యాల, కోటపల్లి లాంటి పలు ప్రాంతాల్లో యూరియా కొరత విపరీతంగా ఉందని చెబుతున్న పరిస్థితి. బైన్సా లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా యూరియా కొరత ఉంది. రైతులు మాకు ఇబ్బంది అవుతుందని ప్రత్యక్షంగా చెబుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఆందోళన చేస్తాం. యూరియా కొరత రోజు రోజుకు పెరిగిపోతుంది. మా పరిస్థితి ఇదే విధంగా ఉంటే రోజుల తరబడి లైన్లలో నిలబడవలసి వస్తుంది. అటు రెబ్బన ప్రాంతంలో కూడా నిన్న ఇదే పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో సీరియస్గా మేము ఉద్యమం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒట్టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.